హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా సామ్సంగ్ ట్యాబ్లో నోట్ మేకింగ్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరికైతే నోట్స్ తీసుకోవడం డిఫరెంట్ స్టైల్స్లో కొంచెం క్రియేటివ్గా నోట్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని టిప్స్ అండ్ సామ్సంగ్ నోట్స్ వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జనరల్గా ఎవరికైతే రాయడం ఇష్టమో, ఏదైనా ఉంటే దాన్ని పేపర్ మీద పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నోట్ టేకింగ్ చాలా యూస్ఫుల్ అవుద్ది. అలాంటి వాళ్ళకి ఈ సామ్సంగ్ ట్యాబ్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ మై ట్యాబ్. ఈ కేస్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అండ్ సామ్సంగ్ S6 లైట్కి ఇలా పెన్ ఉంటుంది కాబట్టి ఎస్ పెన్, దాని వెనకాల వాళ్ళు ఒక మనకి పెన్ పెట్టుకోవడానికి ఒక పౌచ్ లాగా చిన్నది ఇస్తారు. అది చాలా యూస్ఫుల్. అంటే మనం పెన్ని ఎక్కడ పడేసుకోకుండా కొంచెం నీట్గా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ పెన్ నిబ్కి కూడా ఏం కాకుండా వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు. ట్యాబ్కి సైడ్లో ఇలా ఎస్ పెన్ని అటాచ్ చేసేయచ్చు, అది కింద పడదు. చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనం రాసేటప్పుడు పక్కన పెట్టుకోవడానికి, వెన్ వీఆర్ నాట్ యూజింగ్ అలా పక్కన పెట్టుకొని మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. నోట్ టేకింగ్ని క్లారిటీ కోసం నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్ ఎస్ పెన్ని నేను ఎలా యూజ్ చేస్తున్నానో చూపించడానికి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. సో జనరల్గా సామ్సంగ్ నోట్స్ వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని తెలుసుకోవడానికే మనకి చాలా టైం పడుతుంది అనమాట. అన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఇంకా టైం పడుతుంది. బట్ మీరే ఎక్స్ప్లోర్ చేయొచ్చు దాంట్లో ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా నేను తీసుకున్న నోట్స్, నా ఆన్లైన్ క్లాసెస్, నేను చేసుకున్న వర్క్, అవన్నీ కూడా ఇలా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఫ్యూచర్ యూస్కి బాగా యూజ్ అవుతుంది. సో సామ్సంగ్ నోట్స్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, అలానే నేను నోట్ టేకింగ్ ఎలా తీసుకుంటానో, కొంచెం క్రియేటివ్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. యా ఎవ్రీవన్, ఐ గెస్ మీరందరూ లాస్ట్ నేను చూపించిన 1 minute వీడియో చూసే ఉంటారు. సో యా, నవ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ నోట్ టేకింగ్. సో ఫస్ట్లీ మీకు ఇందాక చూపించినట్టుగానే నోట్స్లోకి వెళ్ళండి. సామ్సంగ్ నోట్స్లోకి వెళ్ళగానే యూ విల్ బీ సీయింగ్ హియర్ ఆల్ ద నోట్స్ విచ్ యూ హ్యావ్ టేకెన్ బిఫోర్. సో మీరు ముందుగా తీసుకున్న నోట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను రీసెంట్గా స్టార్ట్ చేసింది ఏంటంటే, దీంట్లో నేను ఫస్ట్ నుంచి జనరల్గా నేను క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ విన్నా, అలాంటివి ఏమన్నా విన్నా కూడా ఆ నోట్స్ అంతా కూడా నేను దీంట్లోనే తీసుకుంటున్నాను. బట్ ఫ్రమ్ ఫ్యూ డేస్ బ్యాక్ ఐ స్టార్టెడ్ డూయింగ్ నోట్ టేకింగ్ డిఫరెంట్లీ. అంటే ఏది చేసినా కొంచెం స్టైలిష్ ఉండాలి కదా, సో అందుకనే కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. అది మీకు కూడా ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో యా, వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ నోట్ టేకింగ్. సో ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే మనం కొత్త ఫైల్లోకి వెళ్తాం అనమాట. ఎప్పుడు కూడా జూమ్లో పెట్టుకోండి, సో దాట్ యూ విల్ బీ ఒకసారి జూమ్ అవుట్ చేసిన తర్వాత అంతా కూడా చిన్నగా కనబడుతుంది అనమాట. నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. తొందరగా పేజ్ కూడా ఫిలప్ అయిపోకుండా మనకి ఒకటే నోట్లో మనం చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నావిగేషన్ పెట్టి మీకు ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. సీ హియర్, యూ కెన్ సీ దిస్ ఈజ్ పెన్ సింబల్. అంటే దీంట్లోనే మనకి ఫౌంటైన్ పెన్, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ పెన్స్ విత్ దానికి సైజెస్ కూడా ఉంటుందన్నమాట. యూ కెన్ కీప్ ఇట్ హియర్. మీకు ఏ కలర్ అయితే నచ్చిందో ఆ కలర్ని మీరు ఇక్కడ ఫేవరెట్లో పెడితే అది మీకు ఎప్పుడు ఉంటుందన్నమాట. ఆ కలర్ ఇంకా ఆ సైజులో ఎప్పుడు వస్తూనే ఉంటుంది అవైలబుల్లో. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ హైలైటర్. ఒకసారి వీటిని డెమోకు చూపించేద్దాం. ఫౌంటైన్ పెన్లో మనకి రాసేటప్పుడు రైటింగ్ ఇలా వస్తుంది అనమాట. నేను 40 సైజులో పెడుతున్నాను. స్ట్రోక్ పైకి వెళ్తే కొంచెం చిన్నగా వస్తుంది, కిందకి వెళ్తే కొంచెం పెద్దగా వస్తుంది. సీ హియర్, కిందకి వెళ్తే స్ట్రోక్ పెద్దగా వస్తుంది, అంటే బ్రాడ్గా. పైకి అయితే కొంచెం సన్నగా వస్తుంది అనమాట. దిస్ ఇస్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్ ఫౌంటైన్ పెన్. దీనికి ప్రాక్టీస్, కొన్ని ఆల్ఫాబెట్స్ రాయాలంటే వీ హ్యావ్ టు నో హౌ టు డీల్ విత్ దిస్ ఫౌంటైన్ పెన్. సి ఇలా ఏది పైకి వెళ్ళాలి, ఏది కిందకి వెళ్ళాలి, అలాంటివన్నీ కూడా స్ట్రోక్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి పిక్సార్ట్లో అండ్ ఆల్సో ఇన్ Pinterest. నేను ఆ లింక్స్ని మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా అది చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ నార్మల్ బ్రాడ్ ఫౌంటైన్ పెన్. దీంట్లో నేను సైజ్ 52 పెడుతున్నాను. అండ్ మీకు కలర్ బ్లూలో చూపిస్తాను. ఇది ఇలా, ఇది మొత్తం అంతా ఒకటేలా వస్తుంది ఇలా. దీంతో నాకు అంత బాగా రాదు హ్యాండ్ రైటింగ్, బట్ యా, యూ కెన్ ఆల్సో సీ హియర్ దిస్ ఇస్ ఎరేజర్. మనకి చాలా ఫాస్ట్గా ఎరేజ్ అయిపోతుంది ఈ ట్యాబ్లో.
చాలా తొందర స్ట్రోక్. యూ కెన్ ఆల్సో హ్యావ్ అండు అండ్ రీడూ ఆప్షన్స్. మనం ముందరే చేసినవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఏదైనా బై మిస్టేక్గా ఎరేస్ చేసినా కూడా డోంట్ వరీ, మనకి వెనక్కి వచ్చేస్తుంది అది. అండ్ నెక్స్ట్ది ఇది హైలైటర్. జనరల్గా మనం హైలైటర్స్ వాడతాం కదా స్కూల్ అండ్ కాలేజెస్లో, సో అదే టైప్. ఇది హైలైటర్. ఇలా సపోజ్ నేను పెన్ తీసుకొని మీకు చూపిస్తాను. మ్యాజికల్ అని రాశాను. అండ్ హియర్ ఐల్ బి, దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. మనకి జనరల్గా హైలైటర్స్లో కొన్ని కలర్స్ మాత్రమే ఉంటాయి నిజంగా నోట్స్ తీసుకునేటప్పుడు. బట్ దీంట్లో మీకు ఏం కలర్ కావాలంటే ఆ కలర్ ఉంటుంది. ఐఎమ్ యూజింగ్ దిస్ కలర్ రైట్ నౌ. ఇలా అంటే అది బాగా హైలైట్ అవ్వడానికి మనం ఏ కలర్స్ అయినా వాడచ్చు. అండ్ ఆల్సో దాని సైజ్ని కూడా తగ్గించుకోవచ్చు. మనం వాడే ఆ పెన్ సైజ్ బట్టి హైలైటర్ సైజ్ని కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, ఐల్ బి రైజింగ్ దిస్ వన్ ఆల్సో. నేను ఇంకా నోట్ టేకింగ్లోకి వెళ్ళలేదు, జస్ట్ ఓన్లీ ఫీచర్స్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఫీచర్స్ మనకు తెలిస్తే మనం నోట్ టేకింగ్ చేసుకునే టైంలో చాలా బెటర్గా యూజ్ చేసుకోవచ్చు వాటిని. అండ్ ఇది ఉంది కదా, మనం ఏదైతే జనరల్గా రాస్తామో అది టెక్స్ట్లో కన్వర్ట్ అవుతుంది. ఐ లైక్ ఫుడ్, ఓకే, ఐస్ క్రీమ్. కొంచెం క్లారిటీగా రాస్తే చాలు. ఇప్పుడు ఇది ఐ లైక్ ఫుడ్ ఐస్ క్రీమ్ చూసారు కదా. ఇంకొకసారి చూపిస్తాను మీకు. నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయగానే మనం ఏదైతే హ్యాండ్ రిటన్గా రాస్తామో ఆ వర్డ్స్ అన్నీ కూడా టెక్స్ట్ లాగా మారిపోతాయి. దాని మీద ఒకసారి క్లిక్ చేయగానే ఐ లైక్ ఫుడ్ ఐస్ క్రీమ్ అని వచ్చింది. మీరు దీన్ని కన్వర్ట్ చేయొచ్చు, లేకపోతే చూసారు కదా నేను రాసింది కన్వర్ట్ అనగానే టెక్స్ట్ లాగా మారిపోయింది. ఐల్ బి షోయింగ్ అనదర్ ఎగ్జాంపుల్ టు యూ. ఓకే, మ్యాజికల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అని రాసిన. సో కొంచెం క్లారిటీ ఇద్దాం వాళ్ళకు కూడా. సో యా, చూసారు కదా నేను అంత క్లారిటీగా రాయలేదు కాబట్టి ఐ వ్లాగ్స్ అని వచ్చింది. సో ఓకే, ఇంకొకసారి ట్రై చేస్తాను వ్లాగ్స్ అని రాయడానికి. మ్యాజికల్ కుకింగ్ అండ్ కొంచెం ఎంతైనా నీట్గా రాయాలన్నమాట. ఓకే, లెట్స్ ట్రై నౌ. ఓకే, వచ్చేసింది. ఆ డాట్తో సహా వచ్చింది మ్యాజికల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. సో ఇది కన్వర్ట్ అని కాపీ అని చేయొచ్చు, లేకపోతే కన్వర్ట్ అని చేయొచ్చు. కన్వర్ట్ చేయగానే మనకి మనం రాసిన హ్యాండ్ రిటన్ నోట్స్ టెక్స్ట్ లాగా మారిపోద్ది. కాపీ చేసుకుంటే జనరల్గా కాపీ అయ్యి క్లిప్ బోర్డ్లో ఉంటుంది, మీరు ఎక్కడైనా కూడా పేస్ట్ చేసుకోవచ్చు. అది అలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు కాపీ అయిన దాన్ని జనరల్గా మనం అక్కడ ఈ సింబల్ ఒత్తితే కీబోర్డ్ ఓపెన్ అవుద్ది, ఇది ఒత్తితే డ్రాయింగ్లోకి వెళ్తుంది అనమాట. పేస్ట్, నేను ఇందాక కాపీ చేసింది ఇప్పుడు పేస్ట్ అయింది. సో ఐ గెస్ యూ అండర్స్టూడ్ హౌ టు కన్వర్ట్ ద టెక్స్ట్ ఇంటూ ది నోట్స్ ఇంటూ టెక్స్ట్. ఇప్పుడు ఎరేజ్ చేయాలనుకుంటే ఓన్లీ మనం రాసిన దాన్ని మాత్రమే ఎరేజ్ చేయగలము. ఇలాంటి టెక్స్ట్ని ఎరేజ్ చేయాలంటే ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కట్ చేసేస్తే మొత్తం అంతా వెళ్ళిపోతుంది అనమాట. రెక్టాంగిల్ షేప్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, కట్. సో ఇలా ఒకసారి ఎరేజ్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లోకి వెళ్ళండి. యూ కెన్ సీ హియర్ వన్ ఆప్షన్ నేను ఇందాక చూపించింది. ఏంటి అంటే అది ఏం లేదండి, జస్ట్ నేను ఇక్కడ మ్యాజికల్ కుకింగ్ అని రాశాను. సపోజ్ మ్యాజికల్ అనే రాశాను. ఇది క్లిక్ చేయగానే ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది. మీరు ఇక్కడ లాసో లాగా తీసుకోవచ్చు. లాసో అంటే ఏం లేదు, జనరల్ డ్రాయింగ్ మీరు ఎక్కడైతే డ్రా చేస్తే అక్కడ అది క్రాప్ అవుతుంది. రెక్టాంగిల్ అంటే అది రెక్టాంగులర్ షేప్లో తీసుకుంటుంది అనమాట. ఇది రెక్టాంగిల్. అదే మీరు లాసో అనగానే మనం డ్రా చేయాలి. ఇది మొత్తం దాన్ని అది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సెలెక్ట్ చేసి కన్వర్ట్ టు టెక్స్ట్ అని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. కట్, కాపీ, పేస్ట్, డిలీట్, చేంజ్ స్టైల్. ఇప్పుడు మీకు నేను బ్లాక్లో రాశాను, అది నాకు నచ్చలేదు. సో నేను కొంచెం ఫాంట్ పెంచి బ్లూలో మార్చాను అనుకొని డన్ చేస్తే అది అలా అయిపోతుంది అనమాట. సో మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని మార్చుకోవచ్చు. ఇలా దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోవడం, చేంజ్ స్టైల్ చేయడం అండ్ కలర్ మార్చుకొని ఫాంట్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మన ఇష్టపట్టి ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద నెక్స్ట్ వన్. ద వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఐ లైక్ ఇన్ దిస్. చూపించాలి మీకు కూడా అది. దిస్ వన్ కనపడుతుందని చూపించేది. ఇది పెన్. దీంట్లో మనకి నీట్ షేప్స్ అని ఉంటుంది. దాన్ని ఇట్లా పాయింట్ అవుట్ చేయగానే నీట్ షేప్స్ అని కనబడుతుంది. నీట్ షేప్స్ అంటే ఏంటి అని అనుకోవచ్చు. జనరల్గా నీట్ షేప్ సెలెక్ట్ చేయకముందు చాలామందికి లైన్స్ డ్రా చేయడం అవన్నీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే బాగానే వచ్చింది. కొన్నిసార్లు మనం రాస్తున్నప్పుడు ఇలా అవ్వచ్చు. ఇదైతే ఇంకా అంటే హారిజాంటల్ లైన్ చాలా ఈజీగానే వస్తుంది, కానీ వర్టికల్ లైన్ అందరికీ అంత ఫాస్ట్గా రాదు స్కేల్ యూజ్ చేయకుండా. సో అలాంటప్పుడు ఇది క్లిక్ చేసుకొని మనం ఒక స్ట్రోక్ చేయగానే ఆ స్ట్రోక్ స్ట్రైట్ లైన్ లాగా మారిపోయింది. కెన్ యూ అబ్జర్వ్ దిస్? చూసారా, నీట్ షేప్స్ లాగా వస్తుంది అనమాట. మీరు రెక్టాంగిల్ డ్రా చేయాలనుకుంటున్నారు, రెక్టాంగిల్ రాదు. ఓకే, స్క్వేర్ రాదు. ఓకే,
మనం స్ట్రోక్ ఇచ్చే స్టైల్ బట్టి ఉంటుంది. అక్కడ కొంచెం కర్వ్ వచ్చినా కూడా కర్వ్ లాగా మారుతుంది అనమాట. ఓకే, లైన్. ఇట్లా. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డ్రాయింగ్ లైన్స్ కానీ మనకి ఏమైనా షేప్స్ డ్రా చేయాలన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే అది మంచి షేప్ లాగా చూపిస్తుంది అనమాట. సో అది మీకు కావాల్సినప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డీసెలెక్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ వీ హ్యావ్ టిల్ నౌ. అండ్ ద మెయిన్ ఇంట్రెస్టింగ్ అనదర్ ఫీచర్ ఇంకొక చూపించాలి మీకు, నేను మర్చిపోయాను. సో లెట్స్ ఎరేజ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవి ఈ షేప్స్ని కూడా డిలీట్ చేయాలన్నా కూడా ఇవి టెక్స్ట్ ఫార్మాట్లో మనకు అవుతున్నాయి కాబట్టి స్ట్రైట్గా మనం సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత డిలీట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేయడం, కట్ చేయాలి. కట్ అంటే కట్, డిలీట్ అంటే డిలీట్, ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కట్. ఎప్పుడైతే లాస్ట్లో సెలెక్ట్ చేసుకున్నారో మొత్తం దాంట్లో ఏ చిన్న పార్ట్ని మిస్ చేయకుండా మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలాగా మీరు చూసుకోవాలి. అప్పుడే మనకి మొత్తం పార్ట్ వస్తుందన్నమాట. సపోజ్ నేను లాస్ట్లో దీంతో మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను, ఏం కనిపించదు మనకి. మొత్తం పార్ట్ని సెలెక్ట్ చేస్తేనే ఇట్ విల్ సెలెక్ట్ ద పార్ట్. ఇట్లా కట్, కట్. ఓకే, నా వీ కెన్ సీ ద నెక్స్ట్ థింగ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే వీ కెన్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. సీ హియర్ హెడ్డింగ్ అని రాస్తున్నా, ఇది హెడ్డింగ్. మీరు అలా రాసుకుంటూ కలర్ చేంజ్ చేయడం మర్చిపోయారు. ఇది సబ్ హెడ్డింగ్, ఇది నోట్. మీరు తీసుకునే ఏ నోట్ అయినా అవ్వచ్చు. సమ్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, వీ హ్యావ్ దీస్. సడన్గా చూడగానే మీకు అయ్యో కలర్ చేంజ్ చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. మొత్తం అంతా సెలెక్ట్ చేసుకొని దాని కలర్ ఇవన్నీ మార్చుకోవడం కంటే మీకు ఒక ఆప్షన్ వీళ్ళు ఇచ్చింది చాలా యూస్ఫుల్ అవుతుంది. అదే ఈ ఏ అనే ఒక ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే యూ విల్ సీ దీస్ ఆల్ కలర్స్ చేంజ్ స్టైల్ అని కనిపిస్తుంది. మీరు దీంట్లో ప్రీ నోటెడ్గానే ఒక కలర్, ఒక సైజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను నోట్స్ ఏం తీసుకున్నా కూడా దీన్ని యూజ్ చేసే చేయాలనుకున్నా, దెన్ యూ కెన్ సెలెక్ట్ హియర్. నేను ఒక 16 అనే సైజ్ని పెట్టుకొని ఈ కలర్ని సెలెక్ట్ చేసుకొని ప్రీ డిఫైన్గానే ఉంచుకున్నాను అనమాట. సో ఎప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేశానో దట్ విల్ గివ్ మీ అన్ యారో. కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక యారో. ఆ యారోని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి నేను నోట్ అంతా కూడా ఈ కలర్ కావాలనుకుంటే దాని మీద సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోయామంటే ఇలా కలర్ మారిపోతుంది అనమాట. జస్ట్ ఇలా ఆ నోట్ని ఇటు ఎలా తీసుకెళ్ళి, సపోజ్ ఈ సబ్ హెడ్డింగ్ కూడా నేను ఇదే కలర్ కావాలనుకున్నాను. నో, ఐ విల్ గివ్ యూ అనదర్ వన్. ఇప్పుడు సపోజ్ సబ్ హెడ్డింగ్కి 30 సైజ్లో ఉండాలి అండ్ కలర్ బ్లూలో ఉండాలి అనుకున్నాను. సో యా, మొత్తం నోట్ తీసుకున్న తర్వాత సబ్ హెడ్డింగ్స్కి ఒకసారి, నోట్స్కి ఒకసారి, హెడ్డింగ్స్ కూడా బ్లాక్ వద్దు, ఐ వాంట్ సమ్ అదర్ ఎల్లో కలర్ అనుకున్నాను. బట్ హెడ్డింగ్ సైజ్ షుడ్ బి 48 అనుకున్నా. దెన్ హియర్ దిస్ ఇస్ ఇలా మార్చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఐ ఫౌండ్ ఇట్. అంటే నోట్స్ తీసుకునేటప్పుడు, క్లాసెస్ వినేటప్పుడు కూడా, ఆన్లైన్ క్లాసెస్ చాలా యూస్ఫుల్ అయింది నాకు, అందుకని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అండ్ ఈ ఫీచర్ జనరల్గా నోట్ తీసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. దెన్ ఐ విల్ టెల్ యూ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నోట్ టేకింగ్. ఓకే, ఐ ఫర్గాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేజ్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ వైట్ కలర్ వచ్చింది కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ కలర్ వచ్చింది కదా మనకి పేజ్ తీసుకోగానే, ఒక్కసారి పేజ్లోకి రాగానే. బట్ హియర్ నాకు వైట్ కలర్ వద్దు అండ్ ఆల్సో బ్లాంక్ పేజ్ వద్దు అనుకున్నానంటే ఇక్కడ ఒక్కసారి 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉంది కదా, ఆ మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయగానే పేజ్ టెంప్లేట్ అని వస్తుంది. యూ కెన్ సీ హియర్ పేజ్ మనకి ఇలా లైన్స్లా కావాలా, లేకపోతే యూ హ్యావ్ మెనీ ఆప్షన్స్ హియర్. ఇలా, లేకపోతే ఇలా పెద్దగా బ్రాడ్గా కావాలా, గ్రిడ్స్ వస్తే బాగుంటుందా. గ్రిడ్స్లో కూడా పెద్ద గ్రిడ్స్ ఉన్నాయి, దీంట్లో మల్టిపుల్ టెంప్లెట్స్ ఉన్నాయి అనమాట. యూ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. డాటెడ్ లైన్స్ ఉన్నాయి, డాటెడ్ పేజెస్ కింద వస్తుంది. యూ కెన్ ఆల్సో గెట్ హియర్. ఈ రూల్లో అయితే చిన్నప్పుడు మొత్తం అన్ని నోట్స్కి ఇదే యూజ్ చేసేవాళ్ళం. సో మీకు అలానే కావాలి అనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా చెక్ లిస్ట్ లాగా కూడా జనరల్గా ఐటమ్స్ నోట్ డౌన్ చేసుకునేటప్పుడు చెక్ లిస్ట్ లాగా కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ నోట్స్. ఇలా ఈ టైప్లో ఉండే నోట్స్ వస్తుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో గెట్ ద లాస్ట్ టైప్. ఇది చిన్నప్పుడు మనం హ్యాండ్ రైటింగ్ బుక్స్లో ఉండేది. జనరల్గా A, B, C, D దీంట్లోనే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం కదా. యా, దిస్ వాజ్ ఆల్ వెరీ నైస్. సో ఐల్ బి ఎరేజింగ్ ఎవ్రీథింగ్ ఒకసారి. అంటే నేను పెద్దగా ఎరేజర్ తీసుకున్నాను కాబట్టి ఇది పెద్ద ఎరేజర్ అవుతుంది అనమాట. ఓకే, ఐల్ టేక్, నాకు ఎక్కువ ఇష్టమైంది నేను వాడేది. ఐల్ బి యూజింగ్ దిస్ స్మాల్ గ్రిడ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇందాక వైట్ కలర్లో ఉంది. యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎవ్రీ కలర్, విచ్ ఎవర్ కలర్ యూ వాంట్. నాకు ఎక్కువ బ్లాక్ అంటే ఇష్టం, ఎందుకంటే దాంట్లో కలర్స్ పర్ఫెక్ట్ కనిపిస్తాయి కాబట్టి. యూ కెన్ ఆల్సో హ్యావ్ మెనీ డిఫరెంట్ ఆప్షన్స్ ఇన్ సెలెక్టింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సీ దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ విచ్ కెన్ సీ హియర్.
I'll select black. So let's get started. సో మీకు దీంట్లో ఉండే ఆప్షన్స్ అన్నీ అర్థమైపోయినాయి కాబట్టి నోట్ టేకింగ్ చాలా ఈజీ అయిపోద్ది. ఐల్ బి సెలెక్టింగ్ ఫౌంటైన్ పెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎప్పుడు జూమ్ చేసుకుంటే నాకు ఎక్కువ మంచిగా అనిపిస్తుంది అనమాట. See here, ఇలా ఉంది కదా. సో వాట్ ఐల్ బి డూయింగ్ ఇస్ ఐల్ టేక్ దిస్ సెలెక్షన్ మోడ్. దీంట్లో నేను లాసో కానీ రెక్టాంగిల్ కానీ తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. రెక్టాంగిల్ అప్పుడప్పుడు నాకు ఎందుకు అంత ఇరిటేట్ చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది, అంతా సెలెక్ట్ అవ్వదు అనమాట. సో అందుకని నేను ఎక్కువ లాసోని యూజ్ చేస్తాను. సో మనకు కావాల్సిన పార్ట్ అంతా కూడా మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది మిస్ చేయకుండా. సో ఎవ్రీథింగ్ ఆర్ సెలెక్టెడ్. దీన్ని కాపీ చేయండి అండ్ పేస్ట్ చేయండి. సో అదే కలర్ వచ్చింది. చేంజ్ స్టైల్ చేయండి. దీంట్లో ఏదైతే మీరు 62 పెట్టాను నేను, ఆ 62నే ఇక్కడ కూడా సెలెక్ట్ చేద్దాం. 62 అండ్ మీకు ఇష్టమైన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఐల్ బి సెలెక్టింగ్ దిస్ కలర్. ఓకే, అదే కలర్లో ఉంది కదా. ఓకే, ఐల్ సెలెక్ట్ దిస్ గ్రీన్. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అనమాట. యూ కెన్ సీ హియర్. ఇలా మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. సీ హియర్, లేకపోతే మీరు జనరల్గా ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోవచ్చు. సెలెక్ట్ ఎవ్రీ పార్ట్. నేను ఇలా పెట్టాను. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో డూ హియర్. మీకు ఒకసారి నచ్చలే అనుకోండి, యూ కెన్ ఆల్సో okay, this is the option we have here. సో మీకు దీంట్లో చెప్పాల్సిన ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ ఇన్సర్టింగ్ ఆప్షన్స్. యూ కెన్ ఆల్సో ఇన్సర్ట్ హియర్. ఇక్కడ నేను డైరెక్ట్గా చూపిద్దాము ఎగ్జాంపుల్ లాగా అని చెప్పేసి ఐ డెంట్ టెల్ యూ బిఫోర్, బట్ హియర్ యూ కెన్ ఆల్సో ఇన్సర్ట్ ఎ PDF, ఇమేజ్, డ్రాయింగ్, వాయిస్ రికార్డింగ్, ఆడియో ఫైల్స్ అండ్ టెక్స్ట్ బాక్స్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ అన్ ఇమేజ్ టు గివ్ ద లుక్ టు మై నోట్స్. గ్యాలరీలో నేను ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ని సేవ్ చేసి పెట్టుకున్నాను. ది పిక్సెల్ యాప్లో నుంచి ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టిక్కర్స్ని. సో మీరు కూడా మీకు నచ్చిన షేప్స్ని తీసుకోండి. అండ్ సీ హియర్, నాకు కొన్ని ఫ్లవర్స్ ఆర్ సంథింగ్ ఫ్లవర్స్ ఐల్ బి సెలెక్టింగ్. డన్. సో ఆ ఫ్లవర్ ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ లాసో క్రాప్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫ్లవర్ విచ్ ఫ్లవర్ యూ వాంట్. ఒకసారి అది లాసో క్రాప్ చేయగానే కూడా మీకు ఆ ఫ్లవర్ ఆప్షన్ వచ్చేస్తుంది. తీసుకెళ్ళి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టండి. మీకు సరిగ్గా ఆప్షన్ కనిపించాలంటే యూ కెన్ ఆల్సో జూమ్ అవుట్ అండ్ చెక్ హియర్. ఓకే, దీన్నే సెలెక్ట్ చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్. ఓకే, సో యాస్ ఫాలో మీ నావ్. చూసారు కదా, ఇది ఇలా మీరు నోట్ టేకింగ్ని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో పెన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ పెన్లో కూడా కలర్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మీ ఇష్టమైన వేలో యూ కెన్ క్రియేట్ యువర్ పర్ఫెక్ట్ నోట్స్ ఫర్ యువర్ స్టడింగ్ ఆర్ ఎనీథింగ్, ఎవ్రీ పర్పస్. ఇక్కడ నేను జనరల్గా మ్యాజికల్ కుకింగ్ అని హెడ్డింగ్ పెట్టాను కాబట్టి దాంట్లో నేను చేసిన వీడియోస్ని నోట్ డౌన్ చేసుకోవాలనుకోండి. సపోజ్ I'll take this and I'll draw a line here. You can zoom this and you can write it clearly here. అప్లోడ్ చేసినవి అన్నట్టుగా రాసుకుంటున్నాను అనమాట. అప్లోడెడ్, నాట్ అప్లోడెడ్ ఆర్ వ్లాగ్స్ సెపరేట్గా మీరు పెట్టుకోవచ్చు ఎక్కడైనా కూడా. జనరల్గా నన్ను చాలామంది అడిగారు, మనం క్యాలెండర్ వ్యూలో కొన్ని రాసుకుంటాం కదా క్యాలెండర్స్ లాగా, అది ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా రాసుకోవాలి అని చెప్పేసి. ఓకే, ఐల్ బి షోయింగ్ ద మార్చ్ క్యాలెండర్. సపోజ్ మార్చ్ క్యాలెండర్ని చూపిస్తాను ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది అదే కాబట్టి. యూ కెన్ ఆల్సో టేక్ ఇట్ మీకు నచ్చితే. See here, సో మీకు కావాలంటే ఇలా కూడా రాసేసుకోవచ్చు. మీకు ట్రిపుల్ కలర్స్ కావాలంటే ట్రిపుల్ కలర్లో కూడా రాసుకోవచ్చు.
అంటే దీంట్లో సైజెస్ పెంచుకోవడం, చిన్నగా చేసుకోవడం, ఇంకా చిన్నగా చేసుకోండి. సో ఇట్ విల్ వర్క్ గుడ్. అంటే ఒకటే ఫ్లోలో పెట్టుకోండి బెస్ట్. సో దిస్ ఇస్ ద మార్చ్ క్యాలెండర్. సపోజ్ కొంతమంది కలర్ నచ్చకపోవచ్చు, సో డోంట్ వరీ, యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ అండూ అండ్ రీడూ హియర్. మీకు ఏ కలర్ అయితే నచ్చిందో ఆ కలర్లోనే మీరు చేసుకోవచ్చు. సపోజ్ ఇలా okay. Then what I'm going to do is సైజ్ని చిన్నగా చేసుకోండి అండ్ యూజ్ పెన్ ఇన్ హియర్. మండే, ట్యూస్డే, వెన్స్డే. మీకు లాంగ్ పేజ్ కావాలంటే ఇలా గ్యాప్ ఇచ్చి వాడచ్చు. లేదు నాకు చిన్నగా ఉంటే సరిపోతుంది అని అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ నెక్స్ట్ గ్రిడ్ ఈవెన్. Thursday, Friday, Saturday and Sunday. And here I'll select this color. మీకు లెటర్స్ ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు, నెంబర్స్. ఐ హోప్ ఇవి కరెక్ట్ ఆర్ రాంగ్, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. Yeah, so this is a very simple way of taking calendar notes. సో మీరు ఇక్కడ డెకరేషన్ కావాలంటే డెకరేషన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇట్స్ అప్ టు యూ అనమాట. మీరు ఎంత క్రియేటివిటీని యూజ్ చేస్తారు మీది అనేది ఉంటే అంత అనమాట. యూ కెన్ ఆల్సో పుట్ దిస్ వన్ హియర్. నేను చూపిస్తాను ఒక ఇంట్రెస్టింగ్ వే ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అ బెస్ట్ థింగ్. సో సపోజ్ నేను సెలెక్ట్ చేశాను అండ్ దట్ వాజ్ లోడింగ్ హియర్. Okay, I'll just lasso crop here this part. So this one selected. మీరు తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే ఇది రాసుకున్నారో అక్కడికి తీసుకెళ్ళండి చెప్తాను నేను. ఓకే, వీ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ వన్. ఓకే, యూ కెన్ ఆల్సో రైట్ ఆన్ దిస్ ఇమేజ్ ఈవెన్. చూడండి, ఇప్పుడు మీరు సపోజ్ మనం ఇందాక చేసినట్టుగానే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్ తీసుకుందాం. ఓకే, ఎమ్, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే, అండ్ విల్ బీ సెలెక్టింగ్ దిస్. దీంట్లోనే 1, 2. ఓకే, దిస్ కలర్ ఇస్ వెరీ లైట్ అప్ హియర్. సో సెలెక్ట్ అంటే మనం చేసే కలర్ని బట్టి మీరు కలర్స్ని మార్చుకోండి. ఓకే, సెలెక్ట్ సమ్ అదర్ కలర్. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. నోట్ టేకింగ్. సో ఐల్ షో యూ సమ్ ఆఫ్ మై అదర్ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ డన్ బిఫోర్. ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మీరు కావాలంటే మీరు ఏ ఫోల్డర్లో పెట్టుకుంటే ఆ ఫోల్డర్లో యూ కెన్ ఆల్సో డూ. See here, these are some of my things which I have done before. This is my Korean drama and Chinese drama list which I have watched till now. Check this. నేను పినింట్రెస్ట్లో అని చెప్పాను కదా, మీరు పినింట్రెస్ట్లో వెళ్ళి లెటరింగ్ ప్రాక్టీస్ నోట్స్ అని చెప్పేసి టైప్ చేస్తే యూ కెన్ గెట్ సమ్ ఆఫ్ ద పీడిఎఫ్స్. ఆ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ట్యాబ్లో సామ్సంగ్ నోట్స్ తోటి ఓపెన్ చేయాలి అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే ఓపెన్ విత్ సామ్సంగ్ నోట్స్ అని దీంట్లో మీకు వస్తుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. నేను కూడా చాలా ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సపోజ్ హియర్ వీ హ్యావ్ సెలెక్టెడ్ పెన్, దిస్ వన్. ఇట్ ఆల్మోస్ట్ టైం తీసుకుంటుంది, బట్ యూ కెన్ లెర్న్ యూజింగ్ దిస్. స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మీరు నేర్చుకోవచ్చు. దీంట్లో మీకు ఏ లెటర్ అయితే కావాలనుకుంటున్నారో ఆ లెటర్ని ఫాస్ట్గా నేర్చుకోవచ్చు అనమాట.
ఎస్టీ ఎవ్రీథింగ్ మీకు ఇలా నోట్సెస్ కింద ఉంటాయి. యూ కెన్ ఆల్సో లెర్న్ ఇట్. నేను ఇలానే కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ ఫీల్ ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ అవుతానని, అందుకనే మీకు కూడా ముందరే షేర్ చేస్తున్నాను ఈ వీడియోని. ఇఫ్ యూ లైక్ షేర్. మీరు కొన్ని ముందరే చాలామంది చేసినవి కూడా మనకి అప్లోడ్ చేసి ఉంటాయి, అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ అదర్ పీపుల్. దిస్ ఇస్ నాట్ విచ్ ఇస్ డన్ బై మీ, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ లైక్ దిస్. See, these are something which are done by some other people, but we can also take their ideas and create our own points here. So I hope you like this video. Yeah, I already told you, right? నేను కొన్ని అప్లోడ్ చేసుకున్నానని ఇలాంటి పిక్చర్స్ అనమాట. సో ఇది డైరెక్ట్గా మీరు క్రాప్ చేసి యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద సామ్సంగ్ నోట్స్. ఇందాక నేను పెట్టి చూపించాను కదా, అలానే యూ కెన్ ఆల్సో పుట్ అనమాట. I'll show you from where I have downloaded it. Yes, we have to select raw pixel free images, then we get it this free stock photos. ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. దీంట్లోకి వెళ్ళి we have to sign up. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ దీంట్లో ఫ్రీ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ అంటే యూ కెన్ డౌన్లోడ్ హౌ మెనీ ఫొటోస్, లైక్ ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఫ్రీగా కావాలంటే డైలీ 10 ఫొటోస్ మాత్రమే వీ కెన్ టేక్ అనమాట. నాది ఆల్రెడీ ఈరోజు ఎక్సీడ్ అయిపోయింది కాబట్టి ఐ కెన్ నాట్ డౌన్లోడ్ ఇట్ టుడే. బట్ యా, యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్. దీంట్లో మీరు ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు సెలెక్ట్ పిఎన్జీ ఫార్మాట్. దీంట్లో పిఎన్జీ అని ఉంటుంది. ఆ పిఎన్జీ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ డౌన్లోడ్ హియర్. ఇక్కడ నాకు ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ కనిపించట్లేదు, బట్ యూ కెన్ సీ ద డౌన్లోడ్ ఆప్షన్ ఓవర్ దేర్ వెన్ యూ హ్యావ్ ద డైలీ బేసిస్ ఆఫ్ డౌన్లోడింగ్ ఆప్షన్స్ హియర్. దెన్ సర్చ్ ఫర్ ఇమేజెస్ వాట్ ఎవర్ యూ లైక్. ఫ్రూట్స్ ఇమేజెస్ కావాలంటే ఫ్రూట్స్ ఉంటాయి. నేను ఇందాక యాక్చువల్గా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట, అందుకనే నాకు వచ్చింది. సో అలా మీరు చేసుకోవచ్చు. స్టార్ట్ సర్చింగ్ అని ఉంటుంది కదా, దెన్ సర్చ్ ఫర్ సెలెక్ట్ హియర్ ఫ్రీ అని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నవని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. దెన్ యూ కెన్ సీ హియర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ మే లైక్. ఇలాంటివన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ లేటర్ ఫర్ యువర్ పర్పసెస్. చాలా ఉంటాయి దీంట్లో ఇమేజెస్ కూడా, యూ కెన్ ఆల్సో సెర్చ్ దేర్. సో నోట్ టేకింగ్ తీసుకునే టైంలో బాగా యూజ్ అవ్వే ఒక ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే స్ప్లిట్ స్క్రీన్. జనరల్గా మనకి సైడ్లో ఇలా అన్నీ ఉంటాయి. అలా కాకుండా మీరు రీసెంట్ ట్యాబ్స్లోకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ అండ్ పాపప్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే పాపప్ లాగా కనిపిస్తుంది మీరు చూసే ఏదైనా కూడా ఇంకొక యాప్. అండ్ అనదర్ యాప్లో మీరు సామ్సంగ్ నోట్స్ని పెట్టుకొని సైమల్టేనియస్గా బోత్ వర్క్స్ని చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఒక యూట్యూబ్ లెక్చర్ వింటున్నప్పుడు ఆ వీడియోని పక్కన పాపప్ వీడియోలో పెట్టుకొని సామ్సంగ్ నోట్స్ని పక్కన ఆన్ చేసుకుంటే యూ కెన్ టేక్ నోట్స్ బిట్వీన్. మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కనిపించినా ఆర్ ఎల్స్ ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి అని అనిపించినా కూడా మీరు అక్కడ వెంటనే నోట్ చేసుకోవచ్చు. అది చాలా యూస్ఫుల్ ఫీచర్ నేను చూసిన దాంట్లో. ఈ సామ్సంగ్ ట్యాబ్లో నాకు ఇష్టమైన ఫీచర్ లైవ్ మెసేజెస్. ఇది ఏంటంటే దీంట్లో మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇలానే పెన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్. మీరు అది చూడొచ్చు, నేను చూపిస్తాను. దాంట్లో మనకి విడ్త్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, పెన్ విడ్త్ ఎంత ఉండాలి అని. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. యూ కెన్ సెలెక్ట్ ఎనీ కలర్ విచ్ ఎవర్ యూ లైక్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అ పెన్. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక ర్యాండమ్ థింగ్ని రాస్తున్నాను అన్ని పెన్స్ని యూజ్ చేసి. సో మీరు కూడా వాటిలో ఉన్న డిఫరెన్సెస్ని ఒకసారి లైవ్ మెసేజ్ క్రియేట్ అయిన తర్వాత చూడొచ్చు. ఇలా మీకు నచ్చిన మెసేజ్ని మీరు రాసుకోవచ్చు. ఇక్కడ కింద రౌండ్ సింబల్ ఏదైతే ఉందో అది డ్రాయింగ్ ప్రోగ్రెస్, మీరు ఎంత డ్రా చేశారు అనేది. అది ఫిలప్ అయిపోయిన తర్వాత అది అయిపోయినట్టే. ప్లే చేసుకోవచ్చు, అండు ఆప్షన్ ఉంది, డిలీట్ ఆప్షన్ ఉంది. ఒక్కసారి డన్ అని ఒత్తితే యూ విల్ సీ ద లైవ్ మెసేజ్ విచ్ యూ హ్యావ్ రిటన్. యూ కెన్ సీ డ్రాయింగ్ ప్రోగ్రెస్ ఫిలప్ అయిపోయింది. సో డన్ వత్తగానే
మీకు ఇలా మీరు రాసిన మెసేజ్ కనిపిస్తుంది. ఇది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోద్ది. సో దాని తర్వాత మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు త్రూ వాట్సాప్ ఆర్ ఎనీ మీడియా. సో దీస్ ఆర్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని దానిపైన రాసుకోవచ్చు. కొన్ని శాంపుల్ మెసేజెస్ని క్రియేట్ చేసి నేను చూపిస్తున్నాను. యూ కెన్ వాచ్ ఇట్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ అండ్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఈ ట్యాబ్లో ఉన్న ఇంకొన్ని ఫీచర్స్ అండ్ ఆల్సో మై ఎక్స్పీరియన్స్ విత్ ట్యాబ్ని తెలుసుకోవాలి అన్న మీరు కమెంట్స్లో మెసేజ్ చేయండి. ఐల్ ష్యూర్లీ మేక్ అ వీడియో అండ్ పోస్ట్ ఇట్ ఇన్ మై ఛానల్. ఈ వీడియోలో చెప్పిన సామ్సంగ్ నోట్స్ ఇంపార్టెంట్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ దాట్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. Thank you for watching. Like, share and comment. Please subscribe to Magical Cooking and Vlogs for more videos.